బ్రేకింగ్ న్యూస్. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ అధికారులపైన సస్పెన్షన్ వేటు వేసింది. సిజిఎం కిరణ్ కుమార్, జిఎం మరియారాజ్, డిజిఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. సుంకిశాల ప్రమాద ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. నిర్మాణ సంస్థ మెగాకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, కమిటీ నివేదిక ఏం చెప్పింది? ఉన్నత స్థాయి కమిటీ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఇప్పుడు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఎవరెవరిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ప్రతిపక్షాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఇన్సిడెంట్ మనకు తెలిసిందే. సుంకిశాల దానిపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. రీసెంట్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు ఆ ప్రాజెక్ట్ సంబంధించి. ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. ఒకవైపు బీజేపీ శాసనసభ పక్షం నిన్న వెళ్లి పరిశీలించి వచ్చినటువంటి సిచ్యువేషన్, ఇష్యూ పెద్దగయ్యే పరిస్థితి కంటే ముందుగానే అధికారులపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. చూసాం మనం. ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ పైన బదిలీ వేటు వేశారు. నాన్ ఫోకల్ పోస్ట్ కు బదిలీ చేశారు ఆయనని. తర్వాత ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ 3కి సంబంధించి, సుంకిశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన కూడా సస్పెన్షన్ వేటుకు ప్రభుత్వం సిద్ధమైంది. వేటేశారు. వారందరినీ అధికారులను సస్పెన్షన్ చేస్తూ గురి చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి సిజిఎం కిరణ్ కుమార్, జిఎం మరియారాజ్, డిజిఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ లను కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పురపాలక శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ దానకిషోర్ దీనిపైన అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. ఇక దాంతో పాటు ఈ సుంకిశాల ప్రమాద ఘటనకి సంబంధించి జలమండలి కూడా ఒక ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసింది. త్వరలో ఆ కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేసేటువంటి అవకాశం ఉంది. దాని రిపోర్ట్ తర్వాత కూడా మరిన్ని చర్యలు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం దాని తర్వాత కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. దాంతో పాటు అంటే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మెగా కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అప్పుడు కేవలం విధుల్లో ఉన్నటువంటి అధికారులనే కాకుండా నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఎల్ సంబంధించిన దానిపైన ఆ నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. మనం రీసెంట్ గా కొద్ది మందితో ఆర్టీవీ మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా వారు ఇదే అంశాన్ని మెన్షన్ చేశారు. ఎందుకంటే ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి తీవ్ర విమర్శలు ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మెగా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలనేటువంటి డిమాండ్ చేసింది. ఇప్పుడు అదే మెగా సంస్థ ఆధ్వర్యంలో కట్టినటువంటి రిటైనింగ్ వాల్ సుంకిశాలకు సంబంధించినటువంటి నాసిరక పనులతో కూలిపోయినటువంటి పరిస్థితి. సో దానివల్ల ప్రజాధనం వృధా అయింది, రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది, వృధా అయింది. వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. కాబట్టి దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైతే షోకాజ్ నోటీస్ ఇస్తుంది. కేవలం షోకాజ్ నోటీస్ తోనే సరిపెడుతుందా, లేదంటే వారిపైన చర్యలు ఉంటాయా? పర్యవేక్షణ లోపమా, లేకపోతే నాసిరకమైన పనులు అయితే కాంట్రాక్టర్ పై నేరుగా చర్యలు తీసుకోవాలి. కానీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేశారు. మరి కొంతమంది పైన బదిలీ వేటు పడింది. సో అధికారుల లోపంగా అనుకుంటూ ఉన్నారా, లేకపోతే కాంట్రాక్టర్ లోపం ఉంది అని గుర్తించారా? ఎగ్జాక్ట్, అంటే నిర్లక్ష్య లోపం పరంగా అధికారుల పైన సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఇంతకు ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారంగా నెక్స్ట్ ప్రభుత్వం చర్యలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆ షోకాజ్ నోటీస్ ను ఎంఈఎల్ ప్రతినిధులకు పంపారు. వారు ఎలాంటి రిప్లై ఇస్తారు ప్రభుత్వానికి అనేటువంటిది చూడాలి. షోకాజ్ నోటీస్ ఆధారనే కేవలం పులి స్టాప్ పెడుతుందా, ఆ సంస్థ పైన చర్యలు కూడా తీసుకుంటుందా ప్రభుత్వం? అంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టడము, తదుపరి చర్యలు తీసుకోవడము, జరిగినటువంటి నష్టపరిహారం పరంగా మళ్ళీ రిటైనింగ్ వాల్ ఎంఈఏ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడము, ఇలాంటి చర్యలకు పూనుకుంటుందా లేదా తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం అధికారుల పైన చర్యలు తీసుకుంది. తదుపరి విచారణ కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చేటువంటి నివేదికతో ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు ప్రతిపక్షాలు స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్
చెప్తా ఉన్నారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, వారిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది, మెగా పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఉంది. బీజేపీ శాసనసభాపక్షం అయితే డైరెక్ట్ గా స్పాట్ కు వెళ్లారు, చూశారు. వారు నెక్స్ట్ ఎంక్వైరీ కోరుతా ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ కోరేటువంటి పరిస్థితి ఉంది. దానిపైన ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది చూడాలి. ప్రస్తుతానికి షోకాస్ నోటీస్ తో ఇంకా షోకాస్ నోటీస్ తర్వాత కూడా చర్యలు ఉంటాయా లేదా తెలియాలి. మరి షోకాస్ నోటీస్ తోటే పులిస్ పెడుతుందో చూడాలి. రైట్ మధు, సుంకిశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ అధికారులపైన సస్పెన్షన్ వేటు వేసింది. సిజిఎం కిరణ్ కుమార్, జిఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. సుంకిశాల ప్రమాద ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేశారు. కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి అందింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. నిర్మాణ సంస్థ మేఘాకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్, సుంకిశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ అధికారులపైన సస్పెన్షన్ వేటు వేసింది. సిజిఎం కిరణ్ కుమార్, జిఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. సుంకిశాల ప్రమాద ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులపై చర్య